హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద టెక్ ఇన్ సివిల్. నేను మీ కళ్యాణ్. ఇవాళ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. అదేంటో కాదండి, ఈ మంత్ వచ్చేసరికి ఏంటంటే మే అనమాట. అంటే మే అంటే కనుక చాలా మంది కూడా ఏమంటారంటే మ్యాంగోస్ అనుకుంటారు. ఈ సమ్మర్ సీజన్లో కూడా చాలా వరకు కూడా ఏంటంటే ఎక్కువ ఎండలు అనేది ఈ సమ్మర్లో చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో ఎందుకంటే కొన్ని ఎన్విరాన్మెంట్ కండిషన్స్ బట్టి ఏంటంటే ఈ ఇయర్ మొత్తం కూడా ఎండలు అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి, ఎండలు ఎక్కువ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఏంటంటే హీట్ ఎక్కువ జనరేట్ అవుతూ ఉంది. మనకున్న రెసిడెన్షియల్ ఏరియాస్లో మొత్తం కూడా ప్రతి ఇంట్లోకి కూడా ఏంటంటే హీట్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలాంటి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతున్న వాటిలన్నిటినీ కూడా ఏంటంటే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క చిన్న టెక్నిక్ యూస్ చేసుకొని ఏంటంటే మనకి బయట ఉన్న టెంపరేచర్ కను మన ఇంట్లో ఉన్న టెంపరేచర్కి చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. అది ఏ ప్రాసెస్ అంటే కనుక ఈ కూల్ సిమెంట్ టెక్నిక్ అనమాట. ఈ కూలింగ్ సిమెంట్ వచ్చేసరికి ఏంటంటే నేను తీసుకున్నది వచ్చేసరికి ఏంటంటే సూర్య సిమెంట్ అనమాట. ఈ సూర్య సిమెంట్ని ఎగ్జాంపుల్కి తీసుకోవటం అంటే చెప్పడం అంటే ఈజీ కాదండి. నేను ఆల్రెడీ యూటిలైజ్ చేసుకొని మీకు ఆ ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేసుకుంటున్నాను. సో ఏంటంటే దీంట్లో నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఉంటున్న ఈ స్టూడియో మొత్తం కూడా ఏంటంటే దానికి రూఫ్ సిమెంటింగ్ నేనే చేశాను అనమాట. సో నాకు చాలా వరకు కూడా చాలా కంఫర్టబుల్గా, చాలా తక్కువ ఖర్చుతో నాకు ఈ మొత్తం నాకున్న స్టూడియో మొత్తం కూడా ఏంటంటే మొత్తం కూడా చాలా కూలింగ్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే కనుక నేను బయట టెంపరేచర్కి లోపల ఉన్న టెంపరేచర్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇది జస్ట్ 500 రూపీస్కి 10 కేజెస్ వస్తుంది. సో ఇది ఇది తీసుకొని నేను పైన స్లాబ్ రూఫ్ టాప్కి నేను అప్లై చేయటం వల్ల చాలా వరకు కూడా సన్ రేజెస్ అన్నీ కూడా మొత్తం కూడా ఇంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా, అంటే దేని రూపంగా ట్రాన్స్ఫర్ అవ్వకుండా, హీట్ వేవ్స్గా ట్రాన్స్ఫర్ అవ్వకుండా దాన్ని రిఫ్లెక్ట్ చేసే ప్రాసెస్ అనమాట. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా ఈ చిన్న టెక్నిక్ని యూస్ చేసుకొని చాలా వరకు హీట్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనము ఇప్పుడు ఎక్కడ యూస్ చేస్తాం, బిల్డింగ్స్లో యూస్ చేసుకోవచ్చు, తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇండస్ట్రీస్ షెడ్స్లో యూస్ చేసుకోవచ్చు, తర్వాత అపార్ట్మెంట్స్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి డిఫరెంట్గా కాంక్రీట్ స్ట్రక్చర్స్లో ఏ ఒక్క దాంట్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఈ కూలింగ్ సిమెంట్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే దీని ప్రాసెస్ అనమాట. దీని ప్రాసెస్ చాలా లెంతీగా ఏముండదండి, సింపుల్ పాయింట్స్ అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రషింగ్, తర్వాత క్లీనింగ్, దాని తర్వాత స్ప్రింకిల్ ఆఫ్ వాటర్ అనమాట, తర్వాత వచ్చేసరికి పెయింటింగ్. ఈ 4 స్టెప్స్తో ఏంటంటే చాలా వరకు కూడా మనకి కూలింగ్ సిమెంట్ పెయింటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ బ్రషింగ్ అనమాట. ఈ బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక మన స్లాబ్స్ అన్నీ కూడా ఏంటంటే ఓపెన్గా ఉంటాయి. సో ఏంటంటే చాలా వరకు కూడా డర్ట్ అనేది పేరుకుపోయి ఉంటుంది అనమాట. అంటే మట్టి కానీ, లేకపోతే పాకుడు కానీ, వాటర్ కానీ అన్ని ఓవర్ఫ్లో అవుతూ ఉండడం వల్ల ఏంటంటే మొత్తం కూడా పాకుడు పట్టి ఉంటాయి. సో వాటన్నిటిని నీట్గా బ్రషింగ్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీకు నీట్గా బ్రషింగ్ చేసుకోవాలి. ఈ బ్రషింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి క్లీనింగ్ అనమాట. మనం ఏదైనా బ్రూమ్ స్టిక్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కానీ యూస్ చేసి పెయింటింగ్ బ్రషెస్తో అయినా కానీ మనం ఈ డస్ట్ మొత్తం, పార్టికల్స్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే వాటరింగ్ అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి వాటరింగ్. ఈ వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కనుక మైన్యూట్ డస్ట్ పార్టికల్స్ మొత్తం కూడా రిమూవ్ చేయాలంటే కనుక ఈ వాటరింగ్ ప్రాసెస్తోనే రిమూవ్. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ కూలింగ్ సిమెంట్ని ముందు పెయింట్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా అంటే కనుక మనం అడిషనల్గా ఏం అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా ట్యాప్ వాటర్ని యూస్ చేసుకొని దీన్ని పెయింట్ ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సిమెంట్ అనేది మొత్తం కూడా వైట్ ఫామ్లో ఉంటుంది. ఈ వైట్ ఫామ్తో ఏంటంటే ఈ ప్యాకెట్ కట్ చేసే ప్రాసెస్లో ఏంటంటే దీని లోపల ఒక క్రిస్టల్ ప్యాకెట్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని మిక్స్ చేసి ఈ సిమెంట్ని, వైట్ సిమెంట్ని, ఈ క్రిస్టల్స్ రెండింటిని మిక్స్ చేస్తేనే మనకి ఈ ప్రపోర్షన్ అనేది కూలింగ్ సిమెంట్ ఏజెంట్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాటిల్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ క్రిస్టల్ని, ఈ పౌడర్ ఫామ్ని రెండింటిని కలిపి వాటర్ని యాడ్ చేసుకుంటే మనం మిక్సింగ్ రెడీ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ మనకు స్ప్రింకిల్ చేసుకుంటాం అన్నమాట. వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్న తర్వాతే మనం ఏం చేస్తామంటే బ్రషింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. బ్రషింగ్ ఎందుకు అంటే కనుక మనకు స్ప్రింకిల్ ఎందుకంటే ఎప్పుడైనా హీట్ అనేది ఎక్కువ స్లాబ్లో ఏమైనా ఉంటే కనుక దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం స్ప్రింకిల్ చేస్తాం అన్నమాట వాటర్ని. దాని తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే అదే డైరెక్షన్తో కంటిన్యూగా చేసేస్తాం. బౌండరీ అనుకున్నామో పెయింట్ చేయాలని అక్కడ వరకు అనుకొని దాని మొత్తానికి పెయింటింగ్ ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ చేస్తాం. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ సెకండ్ కోటింగ్ దగ్గర అనమాట. సో ఈ సెకండ్ కోటింగ్ అనేది ఎప్పుడు పెయింట్ చేయాలనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కోటింగ్ మనం పెయింట్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ ఆగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్
సేమ్ ఇదే ప్రాసెస్ మళ్ళీ స్ప్రింకిల్ చేసుకుంటాము. తర్వాత మళ్ళీ పెయింట్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటాం. దాని తర్వాత స్ప్రింకిల్ చేసిన ఏరియా మొత్తానికి కూడా పెయింటింగ్ చేస్తాం. ఆ స్లాబ్ యొక్క బాండింగ్ అనేది మనకు దొరుకుతుంది. ఆ బాండింగ్ దొరకటం వల్ల ఏంటంటే పెయింట్కి ఉన్న స్లాబ్కి ఉన్న అటాచ్మెంట్ అనేది ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల మనకి చాలా వరకు కూడా మన పెయింట్ లైఫ్ అనేది ఏంటంటే ఇంక్రీజ్ చేస్తున్నట్టు అనమాట. సో ఇలా నెక్స్ట్ డే మార్నింగ్కి మనం ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేసి సెకండ్ కోటింగ్ కూడా కంప్లీట్ చేస్తాం. సో అప్పుడు తర్వాత నెక్స్ట్ డేకి మీకు అబ్జర్వ్ అయ్యేది ఏంటంటే బయట టెంపరేచర్ కన్నా లోపల ఉన్న టెంపరేచర్కి చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇలాంటి కంటెంట్ని కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ని ఇంకా ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.